నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. డ్రగ్స్ వినియోగదారుల్లో బడా పారిశ్రామికవేత్తలున్నారని పోలీసులు గుర్తించారు. 7 పబ్లకు యజమానిగా ఉన్న నిఖిల్ ధావన్ అరెస్టు చేయడంతో మొత్తం డొంకంతా కదిలింది. హైదరాబాద్, సైబరాబాద్లలోని 7 పబ్బుల్లో నిఖిల్ పార్ట్నర్గా ఉన్నారు. నిత్యం ముంబై, దుబాయ్, అమెరికాలో తిరుగుతూ నిఖిల్ డ్రగ్స్ వ్యాపారం చేస్తాడు. నిఖిల్ ధావన్కు డీజేలతో సంబంధాలున్నట్లు కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే వారంలో 4 పబ్ల డీజేలను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులోనే నిన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా మరో 2 రియల్టర్లను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నార్సింగి డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా ఇప్పటికే 5 మంది నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. తాజాగా మరికొంతమందిని కూడా వారి ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు కూడా కొద్ది నిమిషాల క్రితమే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే నిన్న అరెస్ట్ చేసి అతని శాంపిల్స్ తీసుకున్న తర్వాత డ్రగ్స్ పాజిటివ్ రావడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకొని కూడా ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే మరో 2 రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వ్యాపారులు కూడా డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. మరోవైపు నిఖిల్ ధావన్ అనేటువంటి వ్యక్తి యొక్క వ్యవహారం కూడా పట్టబయలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. నగరంలో 7 పబ్బులకు యజమానిగా ఉన్నటువంటి నిఖిల్ ధావన్ తరచుగా ఢిల్లీ నుండి హైదరాబాద్ కు ఈ డ్రగ్స్ ను తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఈ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. మరోవైపు నిఖిల్ ధావన్ కు డీజేలు అంటే పబ్బుల్లో పనిచేసేటువంటి డీజేలు కూడా అతనికి పరిచయం ఉండడం, పబ్బుల్లో యథేచ్ఛగా ఈ డ్రగ్స్ ను కూడా సప్లై చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా విచారణలో కూడా వెల్లడైనటువంటి అంశం కనపడుతుంది. గత వారం రోజుల్లోనే 4 పబ్బుల్లో డీజేలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ డ్రగ్స్ ముఠాల యొక్క కాంటాక్ట్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టడంతో ఎవరెవరితో వీళ్ళు స్టార్ట్ చేశారు, మరోవైపు కోల్డ్ లాంగ్వేజ్ తోటి ఈ డ్రగ్స్ ని ఏ విధంగా వీళ్ళు సప్లై కావచ్చు, కన్జ్యూమ్ కావచ్చు, రెండింటినీ కూడా పెడ్లర్స్, మరోవైపు కన్జ్యూమర్స్ వీరిద్దరిని కూడా విచారణ కూడా కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. రిపీటెడ్ గా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వారిపై కూడా ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి రిమాండ్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసులో ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి 2 రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక రిమాండ్ కి తరలించినటువంటి 5 మంది నిందితుల్ని కూడా రేపు ఉదయం కస్టడీకి కోరేటువంటి అవకాశం ఉంటుంది. కస్టడీకి తీసుకున్న తర్వాత ఈ కేసులో మరికొంతమంది సినీ ప్రముఖులు కావచ్చు, మరోవైపు మరికొంతమంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, వీరందరూ కూడా పట్టబయలు అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గత కొంతకాలంగా దాదాపు 2-3 నెలల నుంచి కూడా ఢిల్లీ నుండి హైదరాబాద్ లో ఈ డ్రగ్స్ దందా కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా నుంచి కూడా చాలా మంది ఆపరేట్ చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. గతంలో హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి చాలా మంది అమెరికాలో కూడా వీళ్ళకు డ్రగ్స్ ఇచ్చారు. అదే అలవాటుతోటే హైదరాబాద్ లో కూడా ఢిల్లీ మీదుగా ఇక్కడ అంటే ముఖ్యంగా రైల్లో కావచ్చు, మరోవైపు బస్సెస్ లో కూడా ఈ డ్రగ్స్ ను సప్లై చేస్తున్నారనేటువంటి అంశాన్ని గుర్తించారు. కాబట్టి ఈ కేసులో కస్టడీకి తీసుకుంటే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ ప్రవీణ్.